ఉచిత బస్సు పథకం సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అని మనం అడిగినప్పుడు బాగుంది అనే వాళ్ళ సంఖ్య 17.85% అయితే, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 82.14%. సో ఫ్రీ బస్ పథకం సంబంధించి కూడా బెల్లంపల్లి ప్రజలు నెగటివ్ ఒపీనియన్ తోటే ఉన్నారు. నెక్స్ట్, కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అని మనం అడిగితే కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అయ్యారు అనే వాళ్ళ సంఖ్య కేవలం 7.14% అయితే, చేస్తారు నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య కూడా 10.71%, అంటే చాలా తక్కువగా ఉంది. ఇది గమనించవచ్చు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇవ్వడంలో ఫెయిల్ అవుతుంది అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారని మనం అడిగినప్పుడు ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య 28% అయితే, లేము అనే వాళ్ళ సంఖ్య 71%. సో ఇక్కడ కూడా ప్రజలు సంతృప్తిగా లేరన్నట్టు చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అని మనం బెల్లంపల్లి ప్రజల్ని అడిగాము. బెల్లంపల్లి ప్రజలు కాంగ్రెస్ ప్రచారమే అని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. 46.42% అయితే, అవినీతి జరిగిందనే వాళ్ళ సంఖ్య కేవలం 21.42% అయితే, ఇది వ్యతిరేకిస్తున్నాము, అవినీతి జరగలేదనే వాళ్ళ సంఖ్య 32% పైగా ఉంది. సో కాంగ్రెస్ ప్రచారం అనేది చాలా క్లియర్గా కనపడుతూ ఉంది.